నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష సలహాలు, సూచనలు అందిస్తూ ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి, ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, సమస్యలు అధిగమించాలి, దోషాలు, యోగాలు, దశల గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో కూడా క్రతువులు మరి సంఖ్యాశాస్త్ర జ్యోతిష తరగతులు కూడా నిర్వహిస్తూ వస్తుంటారు కదా, ఆ వివరాలు చెప్తున్నాను, శ్రద్ధగా నోట్ చేసుకోండి. సెప్టెంబర్ 14 ఆదివారం నాడు కాలసర్పదోష నివారణ క్రతువును మరి ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో. వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. ఒంగోలులో అక్టోబర్ 5, 6, 7 తేదీలు సంఖ్యాశాస్త్ర తరగతులు, అలాగే అక్టోబర్ 9, 10, 11, 12 తేదీల్లో జ్యోతిష శిక్షణ తరగతులు ఒంగోలులో నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు స్క్రీన్ మీద డిస్ప్లే అయిన నెంబర్స్ కి కాల్ చేయండి. ఒంగోలు పరిసర ప్రాంత వాసులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. వేమూరి గారు, మరి యోగ జాతకం అని అంటుంటారు కదా చాలా మంది, యోగ జాతకం అంటే ఏంటి? మరి యోగ జాతకం ఉన్నప్పుడు దోష జాతకం ఉంటుందంటారా? వివరాలు చెప్పండి. ప్రతి జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి. యోగాలు అంటే కనుక గ్రహాల కలయికని యోగం అన్నాం. అలాగే గ్రహాలు కనుక పాజిటివ్గా కలిస్తే అది యోగం అవుతుంది. ఆ గ్రహాల కలయికలో అశుభ గ్రహాలు కొంచెం ఎక్కువ కలవటం అట్లాంటివి అయితే కనుక అవి దోషం కిందకి పరిగణించబడుతుంది. యోగం ఉన్నా దోషం ఉన్నా ప్రతిదానికి జ్యోతిష్శాస్త్రంలో, భారతీయ జ్యోతిష్శాస్త్రంలో ప్రత్యేకించి దానికి సంబంధించిన కొన్ని దోష పరిహారాలు కానీ, యోగం ఎక్కువ కావటానికి కానీ దానికి సంబంధించినవన్నీ చెప్పారు. ఏ ఒక్క జాతకం మంచిది కాదు, ఏ ఒక్క జాతకం చెడ్డది కాదు. కాకపోతే మనకేంటి ఒక అపోహ ఉందంటే కనుక జాతకంలో యోగం ఉంటే కానీ వీడు రాణించాడు, లేకపోతే వీడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడని. దయచేసి ఎవరికైనా గమనించండి, దోష జాతకం అనేది పొరపాటున కూడా కొన్ని సంవత్సరాలే ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అట్లాగే ఉంటుంది తప్పితే ఆ దోషాన్ని నివారించుకునేందుకు ఉపాయాలు తప్పనిసరిగా జ్యోతిష్శాస్త్రంలో, బృహస్పరాశర హోరాశాస్త్రంలో, బృహజ్జాతకంలో కానీ, సారావళిలో కానీ మనకి కేవలం పూజల ద్వారా మాత్రమే చెప్పారు. పూజలు, దోష పరిహార పూజలు. ఎందుకంటే నవగ్రహాలన్నిటికీ అధిపతి వచ్చేసేసి ఈశ్వరుడు. ఈశ్వరుడికి మనం ఏమీ చేయకుండా మనం ఈ దోష పరిహార పూజలు చేసుకోలేం. కాబట్టి దోషం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దోష నివారణ చర్యలు కూడా మనకి దీంట్లో చెప్పారు. దోషం ఉన్నవాళ్ళు జాతకంలో ముందర పరిశీలన చేసుకుని ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసుకున్న తర్వాత, అంతే తప్పితే మామూలుగా పక్కింటి బామ్మగారో పిన్నిగారో చెప్పారండి, నేను ఈ పూజ చేసి ఆ పూజ చేశాను, అన్ని పూజలు చేస్తున్నా, ఒక్కటి కూడా నాకు ఫలించట్లేదు అని బాధపడే బదులు ఓ మంచి క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ మీ దగ్గరలో ఉన్న అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి దీంట్లో ఉన్న దోషం, ఆ దోషానికి పరిహారం ఏంటి, పరిహారం ఎలా చేసుకోవాలి, అది ఫస్ట్ తెలుసుకుని దాని ప్రకారంగా చేసుకోండి. పరిహారం చేసుకోవాల్సిందేంటి, ఎలా చేయాలనే బాధ్యత జ్యోతిష్యుడిది లేదా పురోహితుడిది. అంతే తప్పితే ఎలా చేయాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ కావాలంటాడు ఆయన. ఆపరేషన్ ఎలా చేస్తారు, ఏ సూది వాడతారు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు మనం అడగం వాడిని. కానీ జ్యోతిష్యంలో ఉన్న తలకాయనైపు ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి నాలెడ్జ్ కొంచెం చుట్టుపక్కల వాళ్ళతో నాలెడ్జ్ ఎక్కువైపోయి ఎట్లా చేస్తున్నారు దోషం ఏంటి, మీ ఇదేంటి, సంప్రదాయాలు అంటూ ఏమి ఉండవు దీంట్లో. దయచేసి గమనించండి, దోష పరిహార పూజలు ఎప్పుడైనా సరే సవ్యంగా శాంతంగానే ఉంటాయి. దీంట్లో ఎటువంటి బలులు కానీ ఇంకోటి కానీ ఉండవు. ఇది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి ఈ అపోహలు తీసేసేయండి దయచేసి. శాంత పూజలు ఇవన్నీ. బలులు అనేవి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన సిస్టమ్స్కి చేసుకునేది, అది మన ఆచారం కాదు. మన ఆచారం వల్ల కేవలం శాంత పూజలు, కేవలం శివుడిని కానీ విష్ణువుని కానీ త్రిమూర్తుల్లో మనం వాళ్ళని చేసుకోవటము దేవతాపరంగా మాత్రమే చేస్తాం తప్పితే వేరే విధంగా మనం చెయ్యం. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేస్తాను. మొదటి కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్తే మేడం. మా వారి గురించి తెలుసుకుందామనండి. వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పేరు రంగారావు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 8/4 చెప్పండి. 1978 మేడం. సమయం చెప్పండి. ఉదయం 6:35 మేడం. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? చీరాల మేడం, ప్రకాశం. ఓకే, సమస్య ఏంటండి? అదే ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది అని. ఓకే అండి, వేమూరి సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి. ప్రస్తుతం రంగారావు గారు ఏం చేస్తున్నారమ్మా? ఈయన ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నారు సార్. రేవతి నక్షత్రం వచ్చిందమ్మా వీరిది. రేవతి నక్షత్రం మీన రాశి వచ్చింది. ఇప్పుడు ఏమో ప్రస్తుతం అష్టంశే నడుస్తోంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం జరిగింది. దీనివల్ల కొంచెం ఉద్యోగపరంగా కొంచెం ఆటంకాలు వచ్చేందుకు అవకాశం ఉన్నది.
ఎందుకంటే రాహువు చూసుకుంటున్నప్పుడు 12వ ఇంట్లో, కేతువు చూసుకుంటున్నప్పుడు ఇక్కడ 2వ ఇంట్లో ఉండటం జరిగింది. కాబట్టి ఉద్యోగపరంగా కొంచెం ఆటంకాలు రావటము, దానివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహుకేతు దోష నివారణ పూజ 14 జరుగుతోంది, దాంట్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రేపు నవంబర్ తర్వాత ఈయనకి ఉద్యోగపరంగా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఇతనికి దీనికి సంబంధించినంత వరకు మీరు వీలైనంత వరకు శివుడికి మహాన్యాసపురకు రుద్రాభిషేకము, అలాగే కుబేర పాశుపతం ఈ 2 మీ దగ్గరలోని పురోహితుడితో చేయించండి. రేపు 14వ తారీఖు జరిగే కాలసర్ప దోష నివారణ క్రతువులో పాల్గొనండి. తప్పనిసరిగా సుఫలితాలు వస్తాయి. ఓకే అండి, మరి ఇప్పుడు కాలర్తో మాట్లాడుతూ కాలసర్పదోష నివారణ క్రతువు అన్నారు. అలాగే మనం దోష జాతకం గురించి, దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి క్రతువు వివరాలతో పాటు కాలసర్ప దోషం చేయటం వల్ల, మరి ఈ క్రతువు చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా చెప్పండి. కాలసర్ప దోష నివారణ క్రతువుని ఇప్పుడు వచ్చిన జాతకంలో రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం జరిగింది. రాహుకేతు 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, రాక్షస జాతికి సంబంధించినవి. వీటి మూలకంగా వీరు ఎక్కడెక్కడ ఏ స్థానాలు అయితే ఉండటం జరుగుతుందో ఆ స్థానాలని కొంచెం ఇబ్బందికరంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ దోషం ఎన్ని రోజులు ఉంటుంది? మనకి ఏదైనా చిన్న దగ్గు వచ్చింది, దగ్గు వస్తే కనుక దానికి మందు వేసేసుకుని ఆ చిన్న దగ్గే కదా అని వదిలేస్తే అది వేరే వేరే క్రానిక్ డిసీజ్లోకి దింపుతుంది. అలాగే దోషం ఏదైనా సరే తెలవంగానే కనుక తప్పనిసరిగా దాని నివారణ చర్యలు చేసుకుంటే దానికి సంబంధించిన వరకు దోష నివారణ చర్యలు. అయితే కాలసర్ప దోష నివారణకి ప్రత్యేకంగా వ్యక్తికి 32వ సంవత్సరం వచ్చేంత వరకు ఈ దోషం అనేది కొంచెం అప్పుడప్పుడు ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా తన యొక్క ఉద్యోగాల్లో కనుక ఆటంకాలు ఉన్నా, లేదా విదేశీ యానాలకు వెళ్ళడానికి ఆటంకాలు ఉన్నా, లేకపోతే వివాహ సంబంధమైన ఆటంకాలు ఉన్నా ఈ కాలసర్ప దోషానికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, కొన్ని ఇంటర్వెల్స్లో సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకుంటే కనుక దాని ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకొని, దోషం ఎప్పుడు ఇలా చేయంగానే 24 గంటల్లో దోషం ఎప్పుడు పోదు, దయచేసి గమనించండి అది. కాబట్టి దోషం పోవటానికి మన వంతు ప్రయత్నం, మన ధర్మం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవటం. దేవుణ్ణి నమ్ముకుని దేవుడికి కనుక మన పూజాధికారులు కనుక సవ్యంగా చేస్తే తప్పనిసరిగా దోష నివారణ అనేది, దోష ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అంటే తీవ్రత తగ్గిపోతుంది. తీవ్రత తగ్గిపోయి వారి వారి రంగాల్లో రాణిస్తారు. ఇందాక వచ్చిన జాతకంలో ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. ఆ ఇబ్బందులు తొలగటానికి కాలసర్ప దోష నివారణ క్రతువు ఉపయోగపడుతుంది అన్నమాట. అది రేపు 14వ తారీఖు సంస్థ ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా, అంటే కాలసర్ప దోష నివారణ క్రతువుకి మామూలుగా సర్పసూక్త సహితంగా మహాన్యాసపురకు రుద్రాభిషేకము, రాహుకి కేతువుకి సంబంధించినంత వరకు వారి యొక్క ఆవాహన పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న తర్వాత నాగ పడిగకి పూజ చేయించి ఆ నాగ పడిగని ఎలా చేయాలనేది, దానివల్ల ఏం చేయాలి దాన్ని అనేది ఆ పూజల్లో చెప్పడం జరుగుతుంది. ఇంతే తప్పితే దీంట్లో వేరే ఏ విధమైన పూజలు దీంట్లో ఉండవు. ఇది దయచేసి గమనించండి. ఇది అందరికీ మంచి జరిగేది. లోక కళ్యాణం గురించి, మన కళ్యాణం గురించి, మన కళ్యాణం అంటే మన మంచి గురించి, అది గురించి చేస్తున్నాను తప్పితే వేరే విధమైనవి ఏవి కాదు. ఎందుకంటే మొన్న ఒక కాలర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అసలు మీరు ప్రొసీజర్ ఏంటి, మీరు చేసేది ఇదేం చేస్తున్నారు, ఈ బలి ఇస్తున్నారా, ఆ బలి ఇస్తున్నారా? బలులు అనేవి ఉండవండి, దయచేసి గమనించండి. కాబట్టి అవన్నీ భయం పెట్టుకోకర్లేదు. శాంత పూజలు, సవ్య పూజలు, కాబట్టి మనం హాయిగా చేసుకోవచ్చు. దోష నివారణ జరిగేందుకు మాత్రమే ఉపయోగపడతాయి ఇవి. తప్పనిసరిగా ఎవరైనా రాహుకేతుల మధ్యలో గ్రహాలున్నా, పంచమంలో రాహు ఉన్నా, ఈ యొక్క పంచమంలో కేతు ఉన్నా, పంచమాధిపతితో రాహుకేతులు కలిసి ఉన్నా ఈ యొక్క దోషం అనేది ఆపాదించబడుతుంది. కాబట్టి దానికి నివారణగా రేపు 14వ తారీఖు సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతోంది. వివరాలన్నీ మీకు కార్యాలయంలో తెలియజేస్తాం. మరి విన్నారు కదా, సెప్టెంబర్ 14 ఆదివారం నాడు మరి కాలసర్పదోష నివారణ క్రతువు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీ వివరాలని నమోదు చేసుకోవచ్చు. అలాగే ఒంగోలులో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో సంఖ్యాశాస్త్ర తరగతులు, అలాగే ఒంగోలులోని అక్టోబర్ 9, 10, 11, 12 తేదీల్లో జ్యోతిష శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు వేమూరి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో. వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఒంగోలు మరియు పరిసర ప్రాంత వాసులందరూ కూడా అరుదుగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వారిని నేరుగా కలిసిన పూర్తి జాతక సమస్యల పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు మీ పేరు? పద్మ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 23/12/1968 అండి. 1968. 2:10 మధ్యాహ్నం అండి, అర్ధరాత్ర? అర్ధరాత్రి. తెల్లవారితే తేదీ ఎంత వస్తుంది? తెల్లవారితేనండి 24 వస్తుందండి. 24 వస్తుంది. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? శ్రీకాకుళం జిల్లా అండి, ఆమ్దాల వల్ల. ఓకే, సమస్య ఏంటండి? సమస్య అంటే మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ అవ్వట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 23/12/1968. 68 అంటే చాలా ఆలస్యమైంది కదా.
మాట్లాడండి వేమూరి సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి. అమ్మ ఇక్కడ తులాలగ్నం వచ్చింది, సప్తమాధిపతి లగ్నాల్లో ఉండటం జరిగింది. చిన్న చిన్న దోషాలు అనేవి ఉన్నాయమ్మా. అయితే 68లో బార్న్ కాబట్టి దయచేసి లైవ్లో మాత్రం ఇట్లాంటి క్వశ్చన్స్ అడగద్దమ్మా. మీరు స్వయంగా సంప్రదించండి. నా ఆఫీస్ నెంబర్ ఉన్నది, మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు దానికి సంబంధించిన నివారణ చర్యలు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. మ్యారేజ్ డిలేడా డినైడా ఏంటి సంగతి అని చెప్పి మనం డిసైడ్ చేసుకుని దాని ప్రకారంగా నివారణ చర్యలు చెప్పేందుకు అవకాశం ఉంటుందమ్మా. ఏమనుకోవద్దు, దయచేసి స్వయంగా సంప్రదించండి. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లైవ్లో చెప్పడం నాకు ఇష్టం లేదమ్మా. నమస్కారం. యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి లేదా వేమూరి సూర్యనారాయణ శర్మ గారి పేరు టైప్ చేసినట్లయితే వారు నిర్వహించిన అన్ని కార్యక్రమ వీడియోస్ను కూడా వీక్షించవచ్చు. మరి అలాగే జ్యోతిష్య శిక్షణ తరగతులు, సంఖ్యాశాస్త్ర తరగతుల గురించి వివరాలు పూర్తిగా తెలియచేయండి. జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రం గురించి సంస్థ స్టార్ ఎస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ కానీ, గ్రహవాణి జ్యోతిషాలయం కానీ గత 40 సంవత్సరాల నుంచి ఈ శిక్షణలో ఉండటం జరిగింది. దాదాపు నెంబర్ 1 సంస్థగా మనం చెప్పవచ్చు దీన్ని. ఎందుకంటే దీనికంటే ముందర మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి సంస్థ ఉంటుందని చెప్పాను రాజమండ్రిలో. దాని తర్వాత అతి ప్రాచీనమైంది, పురాతనమైంది కేవలం స్టార్ ఎస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ మాత్రమే. దీనికి శాస్త్రీయ పద్ధతిలో జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము శిక్షణా తరగతులు మామూలుగా హైదరాబాద్లో చిక్కడపల్లి బ్రాంచ్లో జరుగుతూ ఉంటాయి. నూతన బ్యాచ్ రేపు అక్టోబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లోపల ఒంగోలు పరిసర ప్రాంతాల్లో, ఒంగోలులో మా సంస్థ రిప్రజెంటేటివ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు వెంకట్రావు గారు. ఆ ఫోన్ నెంబర్ కూడా 99 ఫోన్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది వెంకట్రావు గారి ఫోన్ నెంబరు. వెంకట్రావు గారిని కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ ఒంగోలు చుట్టుపక్కల పరిసర, ఒంగోలు కానీ, గుంటూరు కానీ, పక్కన ప్రకాశ ఏదైనా సరే వాళ్ళందరూ వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. రేపు అక్టోబర్ 5, 6, 7 సంఖ్యాశాస్త్ర తరగతులు, 9, 10, 11, 12 జ్యోతిషశాస్త్ర శిక్షణా తరగతులు ఉంటాయి. దీని మూలకంగా సంఖ్యాశాస్త్రంలో అంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం, హైదరాబాద్కి వచ్చి నేర్చుకోవడం చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతోంది. నేర్పించే వాళ్ళు తక్కువ ఉన్నారని అక్కడి నుంచి కొన్ని ఫోన్ కాల్స్ రావటం వల్ల ఒంగోలులో పెట్టడం జరిగింది. త్వరలో విజయవాడలోను, కర్నూలులో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయా పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలని కేవలం జ్ఞానాన్ని మొత్తం అందరికీ మనం పంచాలి. పంచితే కనుక తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి దాంట్లో ఉన్న సంశయాలు పోయి ఆ డైల్యూట్ అయిపోతుంది. సబ్జెక్ట్ డైల్యూట్ కావటం వల్ల అందరికీ తెలుస్తుంది, విషయం తెలుస్తుంది, ఒరిజినల్ విషయం తెలుస్తున్న ఉద్దేశంలో అక్టోబర్ 5, 6, 7 సంఖ్యాశాస్త్ర శిక్షణా తరగతులు. దీంట్లో సంఖ్యాశాస్త్రము, అడ్వాన్స్డ్ న్యూమరాలజీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సమూలంగా మొత్తం అంతా వివరణ ఇవ్వడం జరుగుతుంది. నేమ్ కరెక్షన్స్ ఇట్లాంటివన్నీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. అలాగే జ్యోతిషశాస్త్ర శిక్షణా తరగతులు 9, 10, 11, 12 ఒంగోలులో జరుగుతుంది. వెంకట్రావు గారు అని చెప్పి అక్కడ కాంటాక్ట్ పర్సన్. కాబట్టి ఆ వెంకట్రావు గారికి ఫోన్ చేసి మిగిలిన వివరాలని తెలుసుకోవచ్చు. లేకపోతే సంస్థకైనా ఫోన్ చేయొచ్చు. ఎక్కడికి ఫోన్ చేసినా మీకు వివరాలన్నీ చెప్తారు. ఒంగోలులో సమతానగర్లో మాత్రం క్లాసెస్ జరుగుతాయి. కర్నూలు రోడ్లో ఉన్నది సమతానగర్లో, అక్కడ క్లాసెస్ జరుగుతాయి. వివరాలన్నీ మీకు సంస్థలో కానీ లేకపోతే వెంకట్రావు గారు కానీ ఎవరికైనా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మరిన్ని వివరాలకు మీ వివరాలు నమోదు చేసుకునేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు? నా పేరు హైమావతి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, వారి పేరు? బత్తలపల్లి రఘునాథరావు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 15/11 చెప్పండి. 63 అండి. సమయం చెప్పండి. సమయం మోస్ట్లీ సాయంత్రం అండి, ఈవినింగ్ 4 అట్లా 4:30 అండి. ఓకే, ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? అనంతపురం అండి. అనంతపురంలోనే పుట్టిందండి. ఓకే, సమస్య ఏంటండి? కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి డబ్బులు ఎంత వచ్చినా నిలవట్లేదు. ఓకే, మాట్లాడండి. వేమూరి సూర్యనారాయణ శర్మ ఆరోగ్యపరంగా కూడా ఆయన చూడాలండి. అమ్మ ప్రస్తుతం వీరి నక్షత్ర వివరాల ప్రకారం స్వాతి నక్షత్రం వచ్చింది, ఏలినాటి ఉండటం జరిగింది. అయితే రవిచంద్రులు కలిసి ఉంటాము. అలాగే అష్టమంలో బుధ, శుక్ర, కుజులు ఉంటాము. ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎబ్డమిన్ సంబంధించిన కానీ, యూరినరీ ట్రాక్కి సంబంధించిన కానీ, లేకపోతే అల్సర్ ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వివరంగా దీన్ని చూసి మీకు మంచి అంటే ఏ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, దానికి ఎప్పుడు నివారణ చర్యలు చేసుకునేందుకు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా కలవండి. ఎందుకంటే రాబోయే కేతు మహర్దశ 2016 నుంచి ఈయనకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అవి తొలగేందుకు అవకాశం ఉంది. అయితే ఈ 2 సంవత్సరాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించిన వివరాలని పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలిస్తే కనుక తప్పనిసరిగా ఏ వ్యాధులు ఉండవచ్చు, ఏ వ్యాధులకి నివారణ చర్యలు ఏంటి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి. ఇంకా ఏలినాటి శని ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది.
కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో మనిషి వ్యక్తిని బాధ పెడతాడని చెప్పి ఎక్కడ శాస్త్రంలో లేదు. బాధ పెట్టి పీరియడ్స్ అవన్నీ మీకు సపరేట్గా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి స్వయంగా సంప్రదించండి. ఓకే అండి. కాలసర్పదోష నివారణ క్రతువుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు కదా, అసలు ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏమైనా నియమాలు ఉన్నాయో చెప్పండి. నియమాలు అంటే మనం కాలసర్పదోష నివారణ క్రతువులో ఎవరైతే దీంట్లో కాలసర్పదోషం ఉంటుందో, రాహుకేతుల మధ్యలో ఉన్నా సరే, లేకపోతే రాహు కానీ కేతు కానీ పంచమంలో ఉన్నా సరే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నియమాలు అంటే కనుక ప్రతి పూజకి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే కనుక మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఇట్లాంటివన్నీ. పోయినసారి ఇట్లాగే కాలసర్పదోష నివారణ క్రతువు చేసినప్పుడు ఒక బాగా పేరు పొందిన డాక్టర్ గారు వచ్చి అన్నీ చేసుకుని నియమాలు ఏంటండి అని అడిగారు. నియమాలు ఏంటండి ఇట్లా అన్నీ మామూలుగా పురోహితులు మేము చెప్పడం జరిగింది. ఇన్ని నియమాలు ఉంటే పూజ ఎందుకు చేసుకోవాలి, మేము మాకు పని పాట లేదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన పూజ అంతా అయిపోయిన తర్వాత. కాబట్టి నియమాలు తప్పనిసరికి డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ దగ్గర పచ్చం చేయమని చెప్పి చెప్తాడు ఆయన. అందుకని పచ్చం చేయనంటే నువ్వు ఏం లేదు పొద్దున సాయంత్రం మందు వేసుకో బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే రోజు 6 రొట్టెలు తినమని ప్రతి బ్రేక్ఫాస్ట్కి తప్పనిసరిగా తినమని కాదు. కాబట్టి ఇట్లా రూల్స్ కొన్ని ఉంటాయి కాబట్టి సింపుల్ రూల్స్. ఎందుకంటే కొంచెం మనం 2-3 రోజులు మనం అవి పాటించుకోవాలి. కాబట్టి మామూలుగా ఈ కాలసర్పంతో ఏ దోషమైనా సరే గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మేము వచ్చి చూడొచ్చా అండి అని చెప్పి. చూడటానికి ఇక్కడ ఏమి ఉండదండి. ఎందుకంటే మనం పర్సనల్గా పార్టిసిపేట్ చేసుకోవాలి. మన దోషం ఉంటే కనుక మన కడుపులో నొప్పి ఉంటే మనమే మందు వేసుకోవాలి తప్పితే, చూస్తే కనుక మన కడుపులో నొప్పి పోదు, ట్యాబ్లెట్ చూసుకుంటూ కూర్చుంటే మనకి మందు పడదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కాలసర్పదోష నివారణ ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందాక చెప్పినట్టు దీంట్లో ఎటువంటి బలువులు లేవు. దీంట్లో రాహుకేతు దోష నివారణార్థం సర్పసూక్త సహితంగా ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, దుర్గకి సంబంధించిన దుర్గాదేవికి సంబంధించింది, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది, రాహుకేతుకు సంబంధించిన పూజాధికారులు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఆ దోష తీవ్రత అనేది తగ్గి వారికి వారి రంగాల్లో ముందరికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు 14వ తారీఖు ఆదివారం అయింది. తప్పనిసరిగా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు చంద్రమ్మ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇయర్ మాత్రం గుర్తుంది, డేట్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి లేదంటే కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలీదమ్మా. తెలీదా? సమస్య ఏంటో వేమూరి సూర్యనారాయణ శర్మ గారికి తెలియచేయండి. చంద్ర గారు చెప్పండి. 94-96 వరకు బాగుందమ్మా. నాకు ఈ మధ్య సరిగా ఏది వ్యాపారాలు కలిసి రావడం లేదు. నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తాను. చంద్రన్ గారు మీరు ఎక్కడుంటున్నారు? తిరుపతిలోనా? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమయం ప్రకారంగా చూసుకుంటున్నప్పుడు మానసిక పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. ఏదైనా మీ అడిగిన ప్రశ్న సమయానికి మాత్రమే. ఇయర్ ఒకటి గుర్తుందంటున్నారు, సమయం డేటు అవన్నీ లేదంటున్నారు. కాబట్టి ప్రశ్న సమయం ప్రకారంగా చూసుకుంటున్నప్పుడు 2014 డిసెంబర్ తర్వాత మీకు అనుకూలమైన పరిస్థితి వచ్చేందుకు ఉన్నది. డబ్బులు రావట్లేదా, లేకపోతే మీకు ఉద్యోగం ఏది, మీ ప్రాబ్లం ఏంటి? డబ్బులు కొట్టే సార్, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే. అట్లాంటప్పుడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి కుబేర పాశుపతాభిషేకం ఒక 11 రోజులు చేయండి. చేస్తే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన నివారణ చర్యలు దొరుకుతాయి. అలాగే మీరు కనుక డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఆ డబ్బులు రాకపోతే మాత్రం దానికి కార్తీ విరాజన హోమము, కార్తీ విరాజన తంత్రం ఉంటుంది. అది చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకే అండి. మరి సెప్టెంబర్ అంటే మరి ఈ నెలలోనే నిర్వహిస్తున్నారు కనుక ఎక్కువ సమయం కూడా లేదు కదా, మరి ఎంతమందికి ఈ దోష క్రతువులో పాల్గొనే అవకాశం ఉంది? అలాగే మరి ఈ స్థలం వివరాలు ఎక్కడ, మరి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనుకున్నారు, ఏ నెంబర్స్కి కాల్ చేయాలో ఒకసారి చెప్పండి. కాలసర్పదోష నివారణ క్రతువు రేపు 14వ తారీఖు ఆదివారం నాడు చిక్కడపల్లిలో జరుగుతుంది. చిక్కడపల్లిలో ఒక దేవాలయంలో ఎవరైతే నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి అడ్రస్ అది చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. ప్లస్ దీనికి సంబంధించినంత వరకు వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. దీంట్లో పాల్గొనడం ద్వారా వారి యొక్క దోష నివారణ అనేది జరిగి వారి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రతువు వివరాలు ఇందాక చెప్పడం జరిగింది, మరొకసారి గుర్తు చేస్తాను. రాహుకేతుకు సంబంధించిన వరకు ఆవాహన చేయటం సుబ్రహ్మణ్య స్వామికి, దుర్గాదేవికి, అలాగే దాని తర్వాత సర్పసూక్త సహితంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఈశ్వరుడికి, ఇవి చేసి సంపూర్ణ కాలసర్ప దోష నివారణ క్రతువు అంటాను దీన్ని. దానికి సంబంధించిన వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. చిక్కడపల్లిలో 9000216866 కానీ లేకపోతే 64292000 కానీ ఫోన్ చేసి మిగిలిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. క్లాసెస్ పరంగా న్యూమరాలజీ నెంబర్స్ వేరే ఇవ్వడం జరుగుతుంది. న్యూమరాలజీ అపాయింట్మెంట్కి
ఆ నెంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు. క్లాసెస్ పరంగా 2 నెంబర్స్ సపరేట్ ఉన్నాయి. అది ఒంగోలు నెంబరు, ఒకటేమో హైదరాబాద్ నెంబరు. ఆ ఒంగోలు నెంబర్కి ఫోన్ చేస్తే వెంకట్రావు గారు అని ఉంటారు. ఇట్లా అన్నీ దేని దానికి సపరేట్గా ఉన్నాయి. ఏ కాల్కి ఆ కాల్ సపరేటే ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళకి కావాల్సింది స్ట్రైట్గా అడగండి. అంతే తప్పితే అనుమానాలు పెట్టుకుని దయచేసి పూజ కానీ ఒక మనిషి దగ్గరికి కానీ రావద్దు. అనుమానాలు ఉంటే కనుక అనుమానాలే మనకి పెనుభూతం. భయం అనేది మనిషి నాశనం చేస్తుంది. ఈ రెండూ లేకుండా కనుక ముందరికెళ్తే జన్మజాతకం బాగుంటుంది, మనం చేసుకునే పూజలు కూడా ఫలిస్తాయి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నేను రేణుగుంట నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4/1972 అండి. సమయం చెప్పండి. 11:20 AM అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? అనంతపురంలో పుట్టానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మీదే కదండి? నాదేనండి. సమస్య ఏంటో చెప్పండి. ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉందండి, అందుకని తెలుసుకుందాం ఎలా ఉంది. ఓకే అండి, వేమూరి సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి, వివరాలు చెప్తారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీది అశ్విన్ నక్షత్రం వచ్చింది. దాని తర్వాత మీకు నడిచే దశ అష్టమాధిపతి దశ నడుస్తోంది. కాబట్టి తృతీయము అధిపతి అష్టమాధిపతి దశ నడడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యము. 2015కు సంబంధించిన 2015 ఫిబ్రవరి వరకు ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సున్నాల పన్నాల పారాయణం అని ఉంటుందమ్మా, ఋగ్వేదంలో ఒక రుక్కు. అది చేయించుకుంటే కనుక అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. లేకపోతే అదొకటి. దాని తర్వాత హనుమంతుల వారికి సంబంధించినంత వరకు సింధూరంతో తమలపాకులతో హోమం చేయండి. తప్పనిసరిగా ఆరోగ్యపరంగా అభివృద్ధి సాధించి చాలా బాగుంటారు. ఓకే అండి, మరి అలాగే మరి శిక్షణ తరగతుల గురించి మాట్లాడుకున్నాం కదా. జ్యోతిష శిక్షణ వేరేగా, మరి సంఖ్యాశాస్త్ర తరగతులు వేరేగా తెలియజేస్తున్నారు కదా. ఎందులో ఆసక్తి ఉన్నవారు అందులోనే విడివిడిగా పాల్గొనే అవకాశం ఉందా? ఒకసారి వివరాలు చెప్పండి. లేదు, విడివిడిగా పాల్గొనొచ్చమ్మా. సంఖ్యాశాస్త్రంలో వాళ్ళకి ఆసక్తి ఉంటే సంఖ్యాశాస్త్రంలో పాల్గొనవచ్చు. లేకపోతే జ్యోతిషం, అందుకని దీనికి దానికి ఒక రోజు గ్యాప్ ఇచ్చింది. 5, 6, 7 సంఖ్యాశాస్త్ర తరగతులు, 9, 10, 11, 12 మాత్రం జ్యోతిష శిక్షణ తరగతులు ఒంగోలులో జరుగుతాయి. అక్కడ సంస్థ నుంచి రిప్రజెంటేటివ్ ఆయన వెంకట్రావు గారు అని ఉంటారు ఒంగోలులో. ఆ ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది, సంస్థ ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది. ఎక్కడికి చేసిన వివరాలు తెలుస్తారు. కాబట్టి ఆసక్తిని బట్టి ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద భక్తి కావాలి. ఇది నేర్చుకోవడం ద్వారా నేనే ఉపయోగపడి 10 మందికి ఉపయోగపడతానని తత్వం కనుక అలవర్చుకుంటే దీంట్లో కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ అనేది ఏమీ లేదు. అందరికీ దగ్గరగా ఉండాలి, ఆ ప్రాంతవాసులు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంలో ఒంగోలులో పెట్టడం జరిగింది. త్వరలో విజయవాడలోను కానీ అలాగే కర్నూలులో పెట్టడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ నెక్స్ట్ కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం నూతన బ్యాచ్ రేపు అక్టోబర్ 5, 6, 7 ఒంగోలులో న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం సంబంధించింది. 9, 10, 11, 12 జ్యోతిష శిక్షణ తరగతులు. అలాగే సంస్థలో ఇప్పుడు నూతన బ్యాచ్ జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి అక్టోబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆదివారం క్లాసెస్ ఉంటాయి సంస్థ ఆధ్వర్యంలో. ఆ వివరాలని కూడా సంస్థలు తెలియజేస్తారు. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మా పేరు భారతి అండి. నా కూతురి పేరు తెలుసుకోవాలని ఫోన్ చేసినానండి. చెప్పండి, వారి డేట్ ఆఫ్ బర్త్? 8వ నెల 6వ తేదీ చెప్పండి. 2005 అండి. ఓకే, సమయం? సమయం మధ్యాహ్నం 3:05 అండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? పొద్దుటూరు, కడప జిల్లా అండి. ఓకే, సమస్య ఏంటండి? మా పాపకు కొద్దిగా పుట్టిన నుంచి మా పెద్ద కూతురికి హెల్త్ బాగాలేదు. చిన్న కూతురు, చిన్న పాప. ఈ పాప ఆ పాప స్టడీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, కొద్దిగా ఏమైనా పేరు కరెక్షన్ ఏమన్నా ఉంటుందా అని అట్లా ఫోన్ చేస్తాను. వేమూరి సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడాను ముందుగా. అమ్మ, పేరు కరెక్షన్ అన్నారా? అసలు అమ్మాయి పేరేంటమ్మా? పేరు శివమానస అండి. శివమానస. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? కొత్తపల్లి అండి, ముద్దనూరు దగ్గర. పేరు కరెక్షన్కి పర్సనల్ అపాయింట్మెంట్ నెంబర్ అక్కడ వస్తుందమ్మా, 77 నెంబర్తో. దానికి ఫోన్ చేయండి. ఫోన్ చేసిన కనుక నేమ్ కరెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుతం నడిచేది శుక్ర మహర్దశ నడుస్తుంది వీరికి. ఆ శుక్ర మహర్దశలో వీరికి అష్టమంలో కొంచెం మంచి గ్రహాలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించిన వివరాలని మీకు వీలైతే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా కలవండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొద్ది పీరియడ్ బాగాలేదు. రేపు ఫిబ్రవరి వరకు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు దానికి సంబంధించిన దోష నివారణ చర్యలు కనుక చేసుకుంటే రాబోయే కాలం మంచిగా పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నేమ్ కరెక్షన్కి మాత్రం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న 77 నెంబర్కి ఫోన్ చేయండి. మిగతా వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. ఓకే అండి,
మరి మీరు కూడా వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి, సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సెప్టెంబర్ 14 ఆదివారం నాడు వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కాలసర్పదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు. వివరాలకు అలాగే మీరు పాల్పంచుకునేందుకు కూడా స్క్రీన్ పై నెంబర్స్కి కూడా కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే ఒంగోలులో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో సంఖ్యాశాస్త్ర తరగతులు, అలాగే 9, 10, 11, 12 తేదీల్లో జ్యోతిష్య శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు మరియు పరిసర ప్రాంత వాసులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకోండి. యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. వేమూరి గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి పిచ్చేసి దోష జాతకం, యోగ జాతకం గురించి తెలియజేస్తూనే, కాలసర్ప దోష నివారణ గురించి తెలియజేస్తూనే, ఆ క్రతువు యొక్క వివరాలు, మీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల గురించి కూడా తెలియజేస్తారని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది ఈనాటి గ్రహవాణి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-230/6/B, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000, సెల్ నంబర్ 9002168666, ఈమెయిల్ simpremedy@gmail.com.